నమస్కారం. ఈరోజు మనం కాస్త లోతుగా చూడబోయే అంశం గుంటూరు జిల్లాలోని తురకపాలెం గ్రామంలో జరిగిన వరుస మరణాలు. ఇది చూడటానికి ఏదో ఒక ఊర్లో జరిగిన సంఘటనలా అనిపించొచ్చు గాని ఇది చాలా పెద్ద విషయాలకు ముడిపడి ఉంది. ముందుగా మరణాల సంఖ్య జూలైలో ఆగస్టులో ఎక్కువ ఉంది. ఒక్కో నెలలో 10 మరణాలు చొప్పున. కానీ అసలు సమస్య అంతకన్నా ముందే మొదలైంది. మే, జూన్ నెలల్లోనే పరిస్థితి సీరియస్గా ఉంది. ప్రభుత్వ యంత్రాంగం అంటే దాదాపు అందరూ కింద స్థాయిలో పనిచేసే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అంటే వీఆర్ఓ దగ్గర్నుంచి రాష్ట్ర స్థాయిలో ఉండే చీఫ్ సెక్రటరీ వరకు వీళ్లంతా ఆ మే, జూన్ నెలల్లో పూర్తిగా ఈ యోగాంధ్ర కార్యక్రమం మీదే దృష్టి పెట్టారట. దాన్ని ఎలాగైనా సక్సెస్ చేయాలని దానిమీదే పనిచేశారు. దీనికి వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. 2 కోట్ల రిజిస్ట్రేషన్లు చేయాలని టార్గెట్ పెట్టారట. ఇంకా దారుణమేంటంటే ముఖ్యమంత్రిని మెప్పించడం కోసం ఎప్పుడో చనిపోయిన వాళ్ల పేర్లు, విదేశాల్లో ఉన్న వాళ్ల పేర్లు, చివరికి చిన్న పిల్లల పేర్లు కూడా వాటితో నకిలీ రిజిస్ట్రేషన్లు కూడా చేశారని. యోగాంధ్ర అయిపోగానే మళ్లీ P4 అని ఇంకో కార్యక్రమం మొదలైందట. చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో క్వాంటమ్ కంప్యూటింగ్ అని, ఏఐ అని, సింగపూర్ లాంటి రాజధాని అని, బుల్లెట్ ట్రైన్ అని ఇలా పెద్ద పెద్ద మాటలు చెప్పేది. కానీ ఇంకోవైపు ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు అంటే సురక్షితమైన నీళ్లు, ఆరోగ్యం ఇవి అందించడంలో ఫెయిల్ అవుతోందని. క్షేత్రస్థాయి సిబ్బంది అంటే ఈ ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు వీళ్లు ఆ ఊళ్ళో జ్వరాలు, వాంతులు, విరేచనాలు పెరగడం, మరణాలు జరగడం ఇవన్నీ మొదలైనప్పట్నుంచే ఎప్పటికప్పుడు ఆ వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు చేస్తూనే ఉన్నారట. వాళ్లు ఈ సమాచారాన్ని ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ అని IDSP అంటారు. ఆ ఆన్లైన్ సిస్టంలో ఎంటర్ చేశారు. ఈ IDSP అనేది దేశవ్యాప్తంగా అంటువ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యల సమాచారాన్ని కలెక్ట్ చేసి మానిటర్ చేయటానికి ఉన్న ఒక ముఖ్యమైన పోర్టల్ అన్నమాట. అంతేకాదు తర్వాత స్వయంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగారు కూడా ఈ IDSP పోర్టల్లో ఉన్న డేటా ప్రకారమే జనవరి నుంచి సెప్టెంబర్ వరకు తురకపాలెంలో నెలవారీగా ఎంతమంది చనిపోయారో అధికారికంగా ప్రకటించారు. ఆ లెక్కల ప్రకారం జనవరి, మార్చి మధ్య 5గురు, ఏప్రిల్లో 2, మేలో 3, జూన్లో 2, జూలైలో 10, ఆగస్టులో 10, సెప్టెంబర్లో 3. IDSP పోర్టల్ ద్వారా డేటా పైకొస్తూనే ఉంది. కానీ ఆ డేటాని ఎప్పటికప్పుడు చూసి, అనలైజ్ చేసి, పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకుని వెంటనే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పై అధికారులదేనని, ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో పబ్లిక్ హెల్త్కి బాధ్యత వహించే కీలకాధికారులు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, అడిషనల్ డైరెక్టర్లు, హెల్త్ కమిషనర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇలాంటి పెద్ద ఆఫీసర్లు వీళ్ళు ఈ IDSP డేటాని రెగ్యులర్గా మానిటర్ చేయాలి. ఎక్కడైనా కేసులు, మరణాలు పెరిగితే వెంటనే అలర్ట్ అయి చర్యలు తీసుకోవాలి. కానీ వాళ్ళు ఆ పని చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. గత ప్రభుత్వంలో ఈ IDSP డేటాని రెగ్యులర్గా రివ్యూ చేసే ఒక స్ట్రాంగ్ మెకానిజం ఉండేదని. ప్రతి వారం రివ్యూలు జరిగి ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే పట్టించుకునేవా. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో ఆ రివ్యూ ప్రాసెస్ పూర్తిగా పక్కన పెట్టేశారు. IDSPని అసలు పట్టించుకోవడమే మానేశారు. అందుకే కింద నుంచి సమాచారం వస్తున్నా అది పైకి చేరి చర్యలకు దారితీయలేదు. ఈ మరణాలపై ఎంక్వైరీ వేసి సెకండరీ హెల్త్ డైరెక్టర్తో ఒక కమిటీ వేసినా అది కేవలం కంటి తుడుపు చర్యే అని. ఇంతకు ముందు చాలా సంఘటనలో జరిగినట్టే అసలు బాధ్యులను కాపాడే ప్రయత్నమేనని. ఉదాహరణకు గోదావరి పుష్కరాల తొక్కిసలాట, తిరుపతి బ్రహ్మోత్సవాల్లో తొక్కిసలాట, సింహాచలంలో గోడకులి భక్తులు చనిపోవడం ఇలాంటి చాలా ఘటనల్లో కమిటీలు వేశారు. కాని చివరికి ఎవ్వరో ఒకరిద్దరు కింద అధికారులను, సిబ్బందిని బాధ్యుల్ని చేసి పైవాళ్లను, నిర్ణయాలు తీసుకున్న వాళ్లను రక్షించారు. ఇప్పుడు తురకపాలెం విషయంలోనూ అదే జరుగుతుంది. ఇది వింటుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. కొంచెం కన్ఫ్యూజింగ్గా కూడా ఉంది. ఎందుకంటే ఒకవైపు ఆరోగ్యశాఖ మంత్రిగారేమో IDSP డేటా ప్రకారమే మరణాల సంఖ్య చెప్తున్నారు. అంటే ఆ డేటా వాళ్ల దగ్గర ఉంది, అది కరెక్టే అని ఒప్పుకుంటున్నారు. కానీ ఇంకోవైపు అదే IDSPలో డేటా ఎంటర్ చేసిన కింద సిబ్బంది సరిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని, పై అధికారులను అలర్ట్ చేయలేదని చెప్పడం ఈ రెండు పరస్పరం విరుద్ధంగా. ప్రభుత్వం యోగాంధ్ర, P4 లాంటి పెద్ద ఈవెంట్ల మీద, వాటి ప్రచారం మీద చూపిన శ్రద్ధ, పెట్టిన టైం, ఖర్చు పెట్టిన డబ్బులు అందులో చాలా కొద్ది భాగం, కనీసం ఒక 10వ వంతైనా సరే ప్రజల ప్రాణాలు కాపాడటం మీద, పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్ని సరిగా చూడటం మీద పెట్టి ఉంటే తురకపాలెం లాంటి విషాదం జరిగి ఉండేదే కాదు. ఆ ఊళ్ళో చనిపోయిన 45 మంది
లేదా ప్రభుత్వ లెక్క ప్రకారం 35 మంది అమాయకుల చావులకు ప్రభుత్వ నిర్లక్ష్యం, తప్పుడు ప్రాధాన్యతలే కారణం.